అమరీష్ దోశ. నీ దోశలోకి చేపల పులుసు చేసేస్తాను గాని నా బాయ్య నా వల్లో పడిపోవడానికి తాయెత్తిచ్చి ఇష్ట కామ్యాబీ సిద్ధిరస్తు. మోహిని బాగా గుర్తు పెట్టుకో. తాయెత్ తాయెత్ కాల్ భైరవ సంతుష్ట జేంజనాగే బబ్లు మహాద్రష్ట పాలిక కపాలిక ఆవాహయామి. చెల్లెల్లా ఉండే నా పెళ్ళం ఉన్నట్టుండి ఐశ్వర్యరై అసలు ఎలా మారిపోయింది. ఎంత గొప్ప మంత్రగాని నానెక్కడ చూడలేదు. ఈ మోహిని పిల్ల నా బాయ ఫోటోలన్నీ పొంటి నిండి అట్టుకుని నా కోసం వచ్చేసింది. అవునంటలా అట్లా చూస్తావేంటి? నా బాయ ఫోటోలు తాయితూ నాకు ఇచ్చి. నువ్వు కొంచెం ఉండు. ఈ మోహిని మా మోహిని కాదు, అడ్రస్ మారిపోయి వచ్చింది. ఏ బాలిక, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు? నేనొక దేవకాంతను, దివి నుండి భువికి దిగి వచ్చి తిని. అంటే ఈ భూలోక్ వీరిని ఫోటోలు దివి నుండి కెమెరా పట్టుకొని తీసినావు? వీరు భూలోక వీరులు కారు, జగదేక వీరుడు నా భర్త. ఏ జన్మలో? ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలో, ఇక ముందు జన్మలలో, జన్మ జన్మలలోనూ వీరే నా భర్త, నేనే వీరి భార్యను. లగ్నమైపోతాని ఈ యదో సన్నా దగ్గరికి తీసుకొచ్చావా? ఇదేమో గవర్నమెంట్ పట్టా ఇచ్చేసినట్టు నా పెనిమిడికి అన్ని జన్మల్లోనూ తనే భార్యనట్టుగా. ముందు నా పెనిమిడి ఫోటోలన్నీ నీ ఒంటి మించి తీసిచ్చాయి. హోయ్ హోయ్, ఏమి ఈ మానవులు? ఆబే, నువ్వు మానవులు కాదు మరి, పిత్త పరిగణగా మోహం నువ్వును. ఒలే, నీ సంగతి తేలుతానే తర్వాత. ఇంకా అమ్మా తల్లి, నేనేదో పొట్ట పోషణార్థం అమరీష్ దోశ వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. నా దోశల్లో మట్టి కొట్టగా తల్లి, నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పమ్మా. కటకటా చెప్పి తిని కదా, నేను ఆకాశము నుండి నా భర్త కోసం వచ్చిన దేవకాంతను. అచ్చా, ఆకాశాయే కౌన్సే ఫ్లైట్ లో అనినా? నా శార్థం. ఏ అర్థం? నీతో మాట్లాడి అర్థం. యువతిది నాకు పవర్ లేదన్నావుగా, జాయ్ బాలాంబిక అనేసరికి నీ ప్లేస్ లోకి వచ్చింది. ఏంటి, నా ప్లేస్ లోకి ఇది వచ్చిందా? ఇన్నేళ్ల కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు కానీ నా ప్లేస్ లో ఇంకోటి కావాల్సి వచ్చిందా? అది కాదే, అసలు జరిగింది దాంతోనే తిరుగు. మళ్ళీ గడుపులో కాలేచ్చావంటే కడుపు ముచ్చు కొడతాను. అబ్బా, హోయ్ హోయ్, ఏమి ఈ మానవుల శృంగారములు? అది శృంగారం కాదు తల్లి, భీభత్సం భీభత్సం. నా కొంప కోల్చడానికి వచ్చావా అమ్మా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి వస్తాను. అనినా? ఆకాశం బాస, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు తల్లా. ఈ మానవుని నివాసమెచ్చటను నుడివెదవా? ఏమన్నావు? నుడి ఎదవా? నుడి ఎదవా? ఎదవని కాదమ్మా, అడ్డగాడిదని. అమ్మో, నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిదేమిటి ఇంకా ఏమైనా అయిపోతాను. పద తల్లి, నుడుగుతాను. జనం మారిపోతున్నారు. మన మార్కెట్ బ్రహ్మాండంగా ఉండాలి అంటే మనం కూడా కొత్తది ఏదైనా కనిపెట్టాలి, లేకపోతే పప్పులు ఉడకవు. అప్పడం ఇట్లాగే ఉండాలని రూలా? ఇజ్జుడు, ఇది నగ్మ అప్పడం. ఇజ్జుడు కుటుంబది ఎంతడ అప్పడం. ఇది చూసావా, సూపర్ స్టార్ అప్పడం. ఇది చూసారా, నేను కనిపెట్టినప్పడం. ఏంట్రా ఇది, చిల్లులు కరెక్ట్లాగా? నో, కంప్యూటర్ డిజైన్, ఎక్స్పర్ట్ క్వాలిటీ. నో, రిజెక్టెడ్. ప్యాకింగ్ పని శుభ్రంగా చేర కుక్క అంటే బొక్కలు పెడుతూ కూర్చున్నాడు. పోరా. మరదే 7వ తరగతి పాస్ అని చెప్తే వినిపించుకోరంటే ఏంటని 7వ క్లాసులో లోపల అసలు డ్రైవర్ లేదు. డ్రైవర్ వేసుకున్నదా? పొరపాటును చూస్తుంటే మూర్చొచ్చి పడిపోయి ఉంటారా దేవుడు. ఏమిటి ఆడుకుందామా? నువ్వు అర్థం పర్థం లేని ఆటలన్నీ ఆడమంటావు, నేను రాను. ఇది జలబుల సెన్స్ కాదు, వేరే ఆట. కప్లింగ్స్ బాగుంటుంది. ఏంటి కప్లింగ్సా? పేరే సూపర్ గా ఉంది. ఆడవయో చూస్తాను. మణి, నువ్వు ఊరుకో. నువ్వేం చేయక్కర్లేదు, ఇలాగే నించో. ఇదే కప్లింగ్స్. దీని నుంచి నువ్వు తప్పించుకోవాలి. ఆట సూపర్ గా ఉంది, ఇటు కొంచెం పంపించవా? ఆడావు కదా, పో. మిగతా ఆట కమ్ టు మీ. నువ్వు నాకు కప్లింగ్స్ చేస్తే కదా ఎవరు గెలిచింది ఎవరు ఓడిపోయింది తెలిసేది. దట్స్ కరెక్ట్. ఈ కప్లింగ్స్ ఆటలన్నీ నాకు నచ్చవు. అయితే జలబుల జంక్స్. మణి, పోవయ్యా, నువ్వు కూడా ఒక మనిషివి. అమ్మాయిని మంచి మంచి ఆటలు నేర్చుకొస్తే వద్దంటావేంటి? అదే నేనైతే 24 గంటలు ఆడుకుంటా. ఏం చేస్తా, పాప ఏమో ఆడుకుంటా. ऊंची शान है
మీ టాలెంట్ పేమెంట్ లేని ఫ్రీ షోలో అయిపోయిందిరా కొంచెం ఎంకరేజ్ చేద్దామా ఓకే యారా కొంచెం ఎంకరేజ్ చేద్దామా మొత్తం శాండాలం చేసేవాడికి వెళ్ళి వస్తున్నాడా వెళ్ళాలంటే తమిళలోకి బయలుదేరాలి రాజ్యా మై గాడ్ పిక్చర్ రాజ్ వాట్స్ రాంగ్ విత్ యూ కళ్ళు మూసుకొని డాన్స్ చేస్తున్నావా ఇదంతా నీ పనే కదా నువ్వే అనవసరంగా డిస్టర్బ్ చేసావు లేకపోతే గంటలో లక్షాధికారి అయిపోతురు ఎరా పదండి ఈ గిఫ్ట్ షాప్కి వెళ్దాం ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ చేసావా? ప్లాన్ చేశాను కానీ ముందు ఆ బట్టలు తీసుకెళ్ళి అమీర్పేటలో ఇచ్చేసిరా నేను డ్రెస్ తో పాటు బొమ్మని కార్లో పెట్టి వస్తాను మేడం ఈ డ్రెస్ ట్రై చేయండి. ఓకే ఎవడో గానీ బొమ్మతో సహా కొనేసుకున్నాడు పిచ్చోడు ఇదొకటి ఇక్కడే వేసేస్తాను వాడు లేడీస్ ని చంపుతున్నాడని ఆల్రెడీ వాడి మీద కేసు ఉంది కదా, వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటేనే ఈ కేసుకి బలం దొరుకుతుంది. ఇప్పుడు కానీ మీరు తొందరపడ్డారనుకోండి అనవసరంగా మన కష్టం అంతా వృధా అయిపోతుంది. చూస్తుంటే నాకు వాంతి వస్తుంది, నేను భరించలేను, నువ్వే భరించు. అమ్మయ్య వచ్చేసింది బరే బొమ్మరా బాబు నువ్వు రానక్కర్లేదు, నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడే ఉండాలి, అర్థమైందా? అలాగే ఫన్నీ ఫెలో. బాబు ఇక్కడ ఒక అతను ఉండాలి. అతను మీరు లోపలికి వెళ్ళగానే బయటికి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయాడా? వీడు మార్చడం నా వల్ల కాదు. బాబు గడచ దొడుకుని మొహం పెట్టుకున్న కుర్రాడు మీకు ఏమైనా కనపడ్డా? కనపడలేదండి. కనపడలేదా? ఏంటో అన్ని గదులు ఒకేలా ఉన్నాయి, ఇందులో ఆ డాక్టర్ గారి గదేదో ఇదే. ఎవరు? మా తాతయ్య. బాబు నీకోసం ఎదురు చూస్తున్నాం. నమస్కారం బాబు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. ఇక్కడ కాదు అక్కడ కూర్చో బాబు. ఆ అబ్బాయి ఒడ్డు పొడుగు చాలా బాగున్నాడు. తిక్క శంకరేసిన వాళ్ళ ఇంటి వాళ్ళ ఉన్నాడు, మంచి కండపుష్టి. బాబు ప్రయాణం అది బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి, భలే సరదాగా ఉండిందండి లిఫ్ట్ ఆట. కాకపోతే తాతయ్య కోపడతాడని వచ్చేసాను. స్వీట్స్ తీసుకోండి బాబు, మొహమాట పడకండి. భలే వారండి, ఇందులో మొహమాటమే ఉంది. చూడడానికి అన్ని బాగున్నాయి. చూడడానికే కాదండి ఓయ్, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఆహా కండపుష్టే కాదు, నాలాగా మంచి తిండి పుష్టి కూడా ఉంది. ఇదంటే మా తాతయ్యకి ఎంత ఇష్టమో. అవును, మా తాతయ్య ఏడి? ఈ పాటికి వచ్చేస్తుంటారు బాబు, మీరు తీసుకోండి. వాళ్ళ తాతయ్య వచ్చేలోపు దుర్ముహూర్తం వచ్చేస్తుందేమో, త్వరగా అమ్మాయిని చూపించేస్తే పోలా. బాబు అమ్మాయిని చూపించమంటారా? ఇదిగో అమ్మాయిని తీసుకురండి. అలాగే
బాబు అమ్మాయిని చూడండి. ఎలా ఉంది బాబు, మీకు నచ్చిందా? అమ్మాయికే ఎంత చక్క పెయ్యి తోటలా ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అందరూ నన్ను క్షమించాలి. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని కాస్త ఆలస్యమైంది. మీరేం కంగారు పడకండి. దుర్ముహూర్తం రాకముందే మీ మనవడు అమ్మాయిని చూస్తాడు. నా మనవడు అమ్మాయిని చూడటం ఏంటండి? వాడు రావటానికి కుదరదని చెప్పడానికే కానీ వచ్చింది. మరి అయితే ఇతను మీ మనోడు కదా? చిచి, వీడు నా మనవడు ఏంటి? చిచ్చి వీడు నా తాత ఏంటి? మరి మా అమ్మాయిని చూసేశాడు. ఓసి నీ అమ్మ కడుపు మాడా, నా మనవడు చూడాల్సిన పిల్లని నువ్వు చూస్తావా? కోసి నీ నాన్న కడుపు మాట కొట్టారంటే మొహం పచ్చడైపోయింది. రమ్మన్నారు వచ్చాను, తినమన్నారు తిన్నాను, చూడమన్నారు చూశాను. ఇందులో నా తప్పే ఉంది. బాబు, ఇందులో నీ తప్పే లేదు, తప్పంతా మాదే. ముందు పెట్టినాడు. ఏయ్, మీద చేసి మాట్లాడతావేంటి? కొట్టానంటే పొట్ట పగిలిపోద్ది. అయ్యి బాబాయ్, అంతమంది తెగండి బాబు, పొరపాటు అయిపోయింది. తమరు దయచేయండి. అలా అన్నా బాగుంది. ఓరు నాయను, వీడెక్కడ బండరాడు రా బాబు. ఏంటో ఈ పట్నం వాళ్ళు ఆడే రమ్మంటారు, ఆడే పంపంటారు. తిక్కలోళ్ళని తిక్కలోళ్ళు. ఈ డాక్టర్ గారికి అదేంది? వాడొచ్చి ఏదో క్లోజ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు మాట్లాడాడు. మధు చూస్తే వాడు ఎవడో తెలియదుంటుంది. నిజమా కాదా? నాకెందుకో మధు గారి మీద డౌట్ వస్తుంది సార్. వాడిని ప్రేమిస్తుందనా? మిమ్మల్ని ప్రేమించలేదని. ఎవరు లోపల? సార్ ఇందాక మీతో పాటు జీబులో ఒక అమ్మాయి ఉంది, ఆమె అడ్రస్ కావాలి. అమ్మాయి అడ్రస్ కావాలి. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? మీరన్నా ఫిగర్ ఏంటండి నాకేమైనా అనిపిస్తానికి? మా మధు అడ్రస్ చెప్పండి. మా మధు ఏంట్రా? మీరు సార్ పాయింట్కి వచ్చేసాడు. మా మధు అంటున్నావు, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటో? అవును చెప్పు. ఏమండి మన సెకండ్ టైం కలిసాం, అప్పుడు సంబంధాలు అడిగేస్తారేంటి? అది కాదు బాబు, మీ క్లాస్మేటా అని. కాదు, రూమ్మేటా? అబ్బాబ్బే, మరేంటి సంబంధం? అది మర్చిపోలేని సంబంధం. ఆ సంబంధం ఏంటో చెప్పు. ఏమండి అడ్రస్ అడుగుతుంటే ఎంక్వైరీలు ఏంటండి నాకు? సంబంధం చెప్తే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కాదు, సంబంధం చెప్తేనే అడ్రస్ చెప్తాను. కానే కాదు, అడ్రస్ చెప్తే సంబంధం చెప్తాను. కుదరదా? మానే వారం తిరిగితే తనే దొరుకుద్ది. అయ్యో సార్, మనకు అడ్రస్ ముఖ్యం కాదు, రిలేషన్ ముఖ్యం. తీసుకురా బాబు. బుజ్జి, మా సార్ పిలుస్తా. ఏంటాడు పిలిచేది? గొట్టంగాడు ఏదో పెద్దోడు, నువ్వు రా చెప్తా. ఛానల్స్ ఎక్కువ అంతే, నేను సెట్ ఏదో చేస్తాను. మోజు కొడుతున్నాడు కదా. వెళ్ళిపోతావేంటి? ఆ పెద్ద మనిషి ఎలా ఎక్కిరిస్తున్నాడు చూడండి. అది ఎక్కడ కదా బాబు, ఫేస్ ఎక్సర్సైజ్. ఓహో, మీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళు అలా చేయొద్దని? కంగారు పడతారు కదా. అట్లా చెప్పండి. డోర్ నంబర్ 119, రోడ్ నంబర్ 7, బంజారా హిల్స్, హైదరాబాద్. చెప్పాడుగా, ఇప్పుడు చెప్పండి మీ రిలేషన్ ఏంటో. కాసుకోండి, నేను అమ్మాయిని ప్రేమిస్తాను. ఈ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అదేలా కుదురుతుంది? మధుమతిని మా బాబుజీ గారు లవ్ చేస్తున్నారు. ఆడవాడు ఈడే ఈయనే. కొంప తీసి మధు మిమ్మల్ని ప్రేమిస్తుందా? చిచ్చి అబ్బో, లేదు. అయితే ఏంటంట? ఏంటంటే ఒక అందమైన అమ్మాయిని చాలా మంది ఇష్టపడొచ్చు. అందులో సీనుగాడు ఉండొచ్చు, ఓ బాబ్జీ గారు ఉండొచ్చు, కాన్కిస్ గా గొట్టంగాడు ఉండొచ్చు. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుంది అనేదే పాయింట్. ఏ మధు పుట్టగానే నా పెళ్ళాం. మీ వయసు తగ్గ మాట మాట్లాడారు. మీ జనరేషన్ లో పుట్టగానే పెళ్ళం, ఈ జనరేషన్ లో ప్రేమ పుట్టగానే పెళ్ళం. ఆల్ ద బెస్ట్. ఆ పొంతులు గారు చెప్పిన సిరిగాడు ఈడేనంటారా? బాబోయ్, పెద్ద పింక్ ఏదోలా ఉన్నాడండి. మద్రాసు వెళ్ళిపోదాం ప్రతివారు తమిళ్లో కథ చెప్పు అంటారా? ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లూపు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు, మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోని బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారియా? 2 ఏళ్ళు ఆగరా, మీకు ఈ పక్క షాప్ గాడి నేను చెప్తానా? నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి, ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था.
फिर तुम जहां कहोगे वहां से आने के लिए तैयार हो मेरे भाई కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీకొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొలంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. వాడికి డ్యూటీ లేకపోవడం కాదు కానీ నా ప్రాణానికి వచ్చి పడింది. ఇంటికున్న కరెంటు తీగలన్నీ పీకి పోగులు పెడుతున్నాడు. ఇదిగో అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది, తొందరగా దిగుతావా లేదా? ఇంటికి కలుక్కుమంటుంది. అలా అలా చేస్తున్నా నాకు చిరాకు ఉంటది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? రైలు ఇంజన్ కి చక్రాలు బిగిస్తున్నావు. అవతల నా చీటీ పార్క్ టైం అవుతుంది అంటుట. ఆల్రెడీ అని మనం ఏంటిది రవా అప్పలు పగల రాత్రులు ఒకటే క్యాసెట్లు కోలా. ఇద్దరు కదా భలే దొరికారు. నీదేమో సీట్లు కోలా, దాన్నేమో క్యాసెట్లు కోలా. అసలు అసలు మిమ్మల్ని కాదు ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి విడక్క, తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మై అబ్బా నువ్వు గట్టిగా పట్టించావు. ఆహార పొలాల్లో రాసిందే ఆ అరెస్ట్ పేలో ఈ వేళ మన చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని. పొరపాటును వేలాడు మనకు కనిపించాడనుకో ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇదో ఏమే నీ చేతే స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆ ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తది. అర్థమైందా? ఇప్పుడు ఎలా సమయంది? ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చొనిడు, వంగోనిడు, ఊపిరి సలపనీడు, ఏపకు తినేస్తున్నాడు అనుకో. నేను అనుకున్నా స్విచ్ చేసానంటే నా పుచ్చి ఎగిరిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను అంటాను అప్పుడు స్విచ్ అయ్యి. ఓహో అంటాడా? తినగారు నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్లాన్ని గుర్తుపట్టలేను నసుకుంటా పాగాను అనుకున్నావా? నేను అలివేలిని కాదు. నువ్వు నా పిల్లానివే. అలివేలు అలివేలిని కాదు. అలివేలువే. వదలనా? చూసావు అలివేలు? ఇదిగో మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఇలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు? అలివేలు నువ్వా? ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు,